హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన లలిత గారు ఖమ్మం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ భూలోకంలో మన యొక్క ధ్యేయం ఏమిటి, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. థ్యాంక్ యూ. ఓకే ఓకే అండి. మరి ముందుగా మన ఆసుపత్రికి నా హృదయపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ మరి సెషన్లోకి వెళ్ళే ముందు మనం ఒక 5 minutes మెడిటేషన్ చేసి స్టార్ట్ చేద్దాం. అందరూ ధ్యానంలో కూర్చోండి, స్పెట్స్ తీసేయండి, వెళ్ళల్లో వెళ్ళి పెట్టుకుందాం, వెళ్ళ రెండు మూసుకుందాం, చక్కగా ధ్యాన స్థితిలోకి వెళ్దాం. హాయిగా ప్రశాంతంగా మన కోసం మనం, మన లోపలికి మనం, మనతో మనం ఏ నామము లేదు, ఏ రూపము లేదు, హాయిగా శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఎన్ని జన్మలు ఎదురు చూపు మై ఫ్రెండ్స్. ధ్యానం ఎంతో పవిత్రులు అయిపోతున్నాం మనం. హాయిగా గర్భగుడిలోకి వెళ్తున్నట్టు, అందులో ఉన్నట్టు శ్వాసనే గమనిద్దాం. మనకి ఇప్పుడు ఏ పని లేదు. మన కాసేపు మన మైండ్ అనే శిష్యుడిని శ్వాస అనే గురువు దగ్గర శాంతంగా కూర్చోండి. ధ్యానం అనేది ఆరోగ్యం కోసం కాదు, అనుభవాలం కోసం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం కోసమే చేద్దాం. హాయిగా శూన్యాన్ని గమనిద్దాం. ఆ శూన్యంలో అలా వెళ్దాం. శూన్యం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్దాం. అలాగా శూన్యంతో పాటు శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యము అని ధ్యానం అనేది సనాతనంగా ఉంది. ఇప్పుడు తపస్సు అన్నారు, ఇప్పుడు ధ్యానము అన్నారు. సనాతనము అంటే భూమి ఒక ముందు నుంచే ఉంది, సృష్టికర్త ముందు నుంచే ఉంది. అప్పుడు మనకి తెలియలేదు. ఇప్పుడు మన గురువు గారి ద్వారా మనం దాన్ని తెలుసుకున్నాం. హాయిగా ఆలోచన లేదు. బ్రహ్మాస్మి అంటూ ధ్యానించు. బ్రహ్మాత్మ సర్వభూతాత్మ అంటూ ధ్యానించు. మసి అంటూ ధ్యానించు. మన యొక్క విశ్వరూప మహాదేవుడైన శివుడు క్షమామూర్తి శూన్యంలోనే ఉంటాను, శూన్యంలోనే ఉంటాను. ఉన్నదంతా శూన్యంలోనే ఉంది. శూన్యంలో ఉంటాను. శూన్యం భగవంతుడు అంటే శూన్యమే. శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యము. ఎంతో మంది ఋషులు, మునులు, యోగులు అందరూ చేసింది ఏ ధ్యానం. మనము అంటే ఈ శరీర సముదాయాలతో
ధ్యానం చేయడం. ఈ ధ్యానము అంటే ధ్యానము శరీరం యొక్క సముదాయం, మనకు కనిపించే శరీరమే కాదు, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరము, ఎన్నో శరీరాలను శరీర సముదాయంతో మనం చేసే ధ్యానము, ఆయనమే ఈ ధ్యానం. జ్ఞానము అంటే సర్వరోగ నివారణ, సకల జ్ఞాన ప్రసాదం, సకల సమస్యల పరిష్కారం, సత్య జ్ఞాన ప్రసాదం. ఎంత గొప్పదో జ్ఞానం, ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో, ఎన్ని జన్మల పుణ్యమో జ్ఞానం. హాయిగా కూర్చున్నాం, సహజమైన, సున్నితమైన, సరళమైన శ్వాసతో ఏకమవుదాం అయితే ఫ్రెండ్స్. జన్మ జన్మలుగా ఎంత ఎదురు చూసామో, ఎన్నో జన్మల తర్వాత మనకి అనేది వదిలిపెట్టనే వద్దు. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టు వేచి నేను పట్టు నేను బియ్య పట్టవలేనంట. పట్టు ఎట్లా పట్టాలంటే బియ్య పట్టాలి, పొగుడుం పట్టులాగా. పట్టి విడుచుట కంటే పడి పచ్చమేలయా అని అంటే ఆత్మకి అనేది లేదు కాబట్టి అట్లా చెప్పారు. హాయిగా ధ్యానం చూద్దాం. 30 సెకండ్స్. మేడం గట్టిగా చెప్పరా, వినపడట్లా. ఓకే, లాస్ట్ 30 సెకండ్స్ అయిపోయింది ధ్యానం. హాయిగా కళ్ళు మూసుకున్నాం, మనలోకి మనం వద్దాం. 30 సెకండ్స్ ఓన్లీ. హాయిగా శూన్యంలో విహరించాము, రిలాక్స్ అవుదాము, మనలోకి మనం వద్దాము. 20 సెకండ్స్. ధ్యానము అంటే ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్, మనతో మనం ఏకమవడమే, సకల సృష్టితో ఏకమవడం, సకల మాస్టర్స్తో ఏకమవడం, ఆ గురు మండలి, గురు పరంపరతో ఏకమవడం, భగవంతుడితో ఏకమవడం. ఎక్కడున్నాడు భగవంతుడు? కాయపు టుపిరిలోనే దేవుడున్నాడు యోగులకు అన్నారు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారయ్య అన్నారు కదా. ఊపిరిలో దేవుడున్నాడు భగవంతుడు అన్నాడు అన్నమయ్య. కాబట్టి ఎక్కడో లేడు మై డియర్ ఫ్రెండ్స్. మనం ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు భగవంతుడితో ఏకమయ్యే మార్గం ఇది ఒక్కటే, వేరే దారే లేదు. సరే 10 సెకండ్లు చక్కగా ధ్యానం చేస్తున్నాం. హాయిగా రిలాక్స్ అయిపోదాం, మనలోకి మనం వచ్చేద్దాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అండ్ 0. 2 చేతులు విడదీసి మెల్లగా మనం మూసుకున్న కనురెప్పలపై పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లమెల్లగా చేతులు విడదీస్తూ చిరునవ్వుతో కళ్ళు తెరుస్తూ మన అరచేతులనే చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మరి ధ్యానానికి ఒకసారిగా క్లాస్ చేసుకుంటూ సెషన్లో వెళ్ళిపోదాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సెషన్లోకి వెళ్ళే ముందు ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మరియు మీకోసం ఛానల్ వారికి, ఎంటైర్ టీంకి, ముఖ్యంగా సరిత మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న, కృతజ్ఞతలు. అలాగే ఎవరైతే వింటూ వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ ఎవరైతే వింటూ వీక్షిస్తున్నారో అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకేమాత్రం ఆలోచించకుండా సెషన్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మన సెషన్ ఏంటంటే భూలోకంలో మన జయం ఏంటి, అసలు మనం ఎందుకు వచ్చాం భూలోకంలోకి, దానికనే ముందు ఎందుకు వచ్చామో తెలుసుకునే ముందు ఇంకొక విషయం, అసలు మరి మన పునర్జన్మ ఉద్దేశం ఏంటి, మళ్ళీ మన ఈ భూమి మీద జన్మించడానికి అసలు ఉద్దేశం ఏంటి అంటే 3 కారణాలు చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే మనం అంట మన ప్రియతములను కాపాడి సాయం చేయడానికి అంట.
మన జన్మ ఎందుకు ఎత్తామంటే ఇప్పుడు అసలు ముందర తెలుసుకున్న పునర్జన్మ ఉద్దేశం ఏంటంటే మన ప్రియతముల్ని కాపాడటానికంట, గత జన్మలో మిగిలిన కర్మను అనుభవించడానికంట. గత జన్మలో కొద్దో గొప్ప మిగిలిన కర్మ ఉంటది కదా, మరి అప్పులు తీర్చేయాలి కదా, దాన్ని మనం అనుభవించడానికి. ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక ధ్యేయాన్ని నెరవేర్చుకోవటానికి. మరి ఆధ్యాత్మిక ధ్యేయాన్ని, ఆ ధ్యేయం ఏంటి మరి? మరి భూలోకంలో మన ధ్యేయం అదే కదా మనకి ఈరోజు. మరి భూలోకంలో మన ధ్యేయం ఏంటి చూద్దామా? మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ కూడా మళ్ళీ 3 పాయింట్లు ఇచ్చారు. అసలు మన అందరం దేవుడి ఉపకరణలుగా, అంటే దేవుడి యొక్క ఉపకరణాలు అంటే సాధనాలు అనమాట. సాధనాలు అంటే పనిముట్లు, టూల్స్. అట్లా జన్మించామంట దేవుడి ఉపకరణాలుగా. కానీ ఆయన ఉపకరణాలుగా కొనసాగే నిర్ణయం పూర్తిగా మనదే. ఎలా కొనసాగాలన్న నిర్ణయం మాత్రం మనదేనంట. అయితే ఇంకేం చెప్తున్నారంటే అసలు మన ధ్యేయం ఏంటి మరి? ఇక్కడికి వచ్చాము, దేవుడి ఉపకరణగా వచ్చాము. మరి మన ధ్యేయం ఏంటో మనము మర్చిపోయాం. అయితే మనం ఏమనుకుంటున్నామంటే మన జీవితానికి చాలా మంది అనుకుంటారంటే అర్థం లేదని, సమస్యలు తప్ప ఇక జీవితంలో ఏం లేవని అనుకుంటూ ఉంటారంట. అయితే వాళ్ళ జీవితాల్లో అర్థాలను ఎలా కనుక్కుంటారు మరి అంటే, అన్నిటికన్నా ముందు చెప్పే విషయం ఏంటంటే మీకు ఎదురయ్యే అడ్డంకులు చూసి అంటే బెదిరిపోవద్దని చెప్తున్నారు. మిమ్మల్ని మరింత శక్తివంతులుగా చేయటానికే ఉన్నాయంట ఆ అడ్డంకులన్నీ. అయితే భూలోకంలో వేదన అనుభవించడానికి ఉన్నామని మాత్రం అనుకోకండి అని చెప్తున్నారు. అయితే కర్మ, ఇందాక చెప్పుకున్నట్టు కర్మ, పరీక్ష, శిక్షణ, ఈ 3 కూడా మన ఆత్మని శుద్ధి చేయడానికే ఉన్నదంట. కాబట్టి మీరు మారేందుకు తోడ్పడడానికే ఉన్నాయంట. అయినా దేవుడు మీకు భూలోకంలో ఆధ్యాత్మిక ధ్యేయము అనే అద్భుతమైన పనిని మనకు అప్పచెప్పాడంట. ఎందుకు అప్పచెప్పాడు? మనం అసలు ఎందుకున్నాం ఇక్కడ? మన ధ్యేయం ఏంటంట? ఆధ్యాత్మిక ధ్యేయం అన్నమాట. కాబట్టి దానికోసమే మనకి ఈ యొక్క అద్భుతమైన ఈ ఆధ్యాత్మిక ధ్యేయం అనే పనిని మన భగవంతుడు మనకు అప్పచెప్పాడంట. అంటే అయితే ప్రతి మనిషి ఏం చేసుకుంటున్నారు మరి? జీవితం అర్థవంతంగా ఉండాలనుకుంటాడు కదా. మరి మన ప్రయోజనం మనకు అనుకున్నప్పుడు అట్లా ఉంటదన్నమాట. ఈ ప్రయోజనాన్నే ధ్యేయం అంటారు. ప్రతి మనిషికి ఎందుకు జన్మించాడో దానికి ఒక ప్రయోజనం ఉంటుందన్నమాట, ఉపయోగం ఉంటుంది. దాని పేరే మన యొక్క ధ్యేయము అని అంటున్నారు ఇక్కడ. అయితే ఆత్మకు దైవానికి మధ్య జరిగిన వాగ్దానం అంటది. మనం జన్మించబోయే ముందు మనకి ఆ భగవంతుడికి జరిగిన వాగ్దానం అంటది ఈ ధ్యేయం అనేది. భూలోకానికి వచ్చే ముందుగా ఆత్మలోకంలో మనం వేసిన ఒట్టు అంటే ప్రమాణం చేస్తున్నాను అని చెప్తాం కదా, ఒట్టు అట. మనం భగవంతుడికి ఇచ్చిన ఒట్టు పెట్టుకొని వచ్చామంట. అయితే ప్రతి ఆత్మకు కూడా ఆధ్యాత్మిక అన్వేషణ అనేది ఉంటుంది. ఇప్పుడు రేపు ఎల్లుండో ఎప్పుడో వాళ్ళ టైం వచ్చినప్పుడు ప్రతి మనిషికి అనేది ఉంటుందంట ఈ ఆధ్యాత్మిక అన్వేషణ. అయితే మనం జన్మించక ముందు మాత్రం ఈ మార్గానే ఆత్మలోకంలో అక్కడ ఎంపిక చేసుకున్నాం అనమాట. అయితే భూలోకానికి వచ్చిన తర్వాత మనం ఎందుకు పుట్టాలనుకున్నామో ఆ కారణాన్నే మళ్ళీ మర్చిపోతాం. మనం అక్కడ ఒట్టు పెట్టుకొని వచ్చో మళ్ళీ నిర్ణయించుకొని వచ్చో మళ్ళీ మర్చిపోతాం అనమాట. అయితే మరి ఆత్మ పురోగమనం కోసమే కదా మనం పుట్టింది. ప్రతి మనిషికి 3 ధ్యేయాలు ఉన్నాయి. మన మన ధ్యేయం ఏంటి? భూలోకంలో మన ధ్యేయం ఏంటంటే 3 ధ్యేయాలు ఉన్నాయంట ప్రతి మనిషి. అవేంటో చూద్దాం. ఆధ్యాత్మికంగా మెరుగవడం అంట. అంటే మెరుగవడం అంటే మంచిగా అవడం అనమాట. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం. అయితే నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడం అంటే ఆశించకుండా. నిస్వార్థంగా అంటే దాంట్లో ఏ స్వార్థం ఉండదు. మనం ఏదైనా ఎవరికైనా సహాయం చేస్తామంటే ఆశించకుండా చేస్తామన్నమాట, చెయ్యాలి. అది దానికోసం వచ్చామంట. అయితే ఇంకోటి ఏంటంటే 3 వ్యక్తిగత ప్రతిభా నైపుణ్యాలని ఇతరుల ఎదుగుదల కోసం మనకి ఇప్పుడు కొన్ని శక్తులు వచ్చినాయి, సిద్ధులు వచ్చినాయి అనుకున్నాం. దానికి ప్రతిభ అంటే ఏంటంటే గొప్పతనం అనమాట. అది ఆ యొక్క నైపుణ్యాలను, ఆ గొప్పతనాలు కలిగి ఉన్న ఆ నైపుణ్యాలన్నిటిని మనం ఎందుకు వచ్చాము? వేరే వాళ్ళ ఎదుగుదల కోసం. మనం ఎదుగుతూనే ఎట్ ద సేమ్ టైం వేరే వాళ్ళ ఎదుగుదల కోసము వచ్చామంట. అంటే ఈ 3 కారణాలు, ఈ ధ్యేయాలు మన 3 కారణాలు అనమాట. ఈ ధ్యేయానికి ఏంటంటే ఆధ్యాత్మికంగా మెరుగవడం, నిస్వార్థంగా సేవ చేయటము, తర్వాత ఆధ్యాత్మిక వ్యక్తిగత ఒక ప్రతిభ అనేది ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది అనమాట. ఒక నైపుణ్యం, ఒక టాలెంట్, ఒక స్కిల్ అనేది ఉంటుంది. అది అది వేరే వాళ్ళ కోసం ఉపయోగించడానికి ఈ 3 ధ్యేయాల కోసం వచ్చామంట. కాబట్టి మెరుగైన మార్పు కోసం మనుషులు మనం ఎక్కడున్నాము? మెరుగైన అంటే మంచి మార్పు కోసం అంటే ఇంకా మెరుగు పెట్టుకుంటూ అనమాట. మనల్ని మనం ఇంకా చెక్కుకుంటూ చూసారా, ఒక శిల ఉంటుంది తనని తానే చెక్కుకుంటుంది. అట్లా అనమాట. మనం మెరుగుదిద్దుకోవడం కోసం ఉన్నామంట భూలోకంలో. అయితే లోపల నుంచి మారాలి మనం. అందరూ లోపల నుంచి మారితే తప్ప భౌతిక శరీరంలో ఉన్న ఆత్మగా మనము పూర్తి సామర్థ్యాన్ని మనం గ్రహించలేము. అయితే మరి మొదటిది ఏంటంటే ఆత్మోన్నతి అన్నమాట. అయితే మొదటి ధ్యేయం ఏంటి? ఆత్మోన్నతి. జీవితంలో ఎటువంటి పరిస్థితులు, అడ్డంకులు ఉన్నా సరే, మన జీవితంలో ఎన్నో పరిస్థితులు, అడ్డంకులు ఎదురవచ్చు గాక. మనం అయితే మారి దైవ నిర్దేశక మార్గ ప్రపంచంలోనే నడవాలట.
ఎన్ని ఉన్నా కానీ మనము గుర్తుంచుకుంటూ ఉండాలి ప్రతి క్షణం. ఎన్ని ఉన్నా కానీ మనం మారుతూ ఉండాలి. మార్పు సహజం అని తెలుసుకొని దైవ నిర్దేశితమైన మంచి మార్గంలో ఉండాలట. అయితే భూలోకంలో ఎప్పుడు మన శక్తిని నిరూపించుకునే ఒక మార్గం ఏంటంటే అంధకారం ఎక్కువ అవుతున్నప్పుడు వెలుగుని ఎంపిక చేసుకోవటం అంట. అది వాళ్ళ వివేకాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి కష్టాలున్నాయి, చీకట్లు కమ్ముకుంటున్నాయి, ఎట్లా ఏంటి అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే శక్తిని నిరూపించుకునే ఒక మార్గం అంట అది మనం. అయితే అంధకారం ఎక్కువవుతున్నప్పుడు వెలుగును ఎంపిక చేసుకోవటము, చెడు ఎదుర్కోవడం అంటే దాంతో మాటల యుద్ధం చేయమని కాదు. ఏదైనా వాదన చేస్తూ అలా చేసామంటే మళ్ళీ మనము కింద స్థాయికి వచ్చేస్తాం అన్నమాట. అందుకని వాదన వద్దు అంటున్నారు. అయితే వ్యక్తుల గుణగణాలను తెలుసుకోండి ఫస్ట్. ఆ గుణగణాలను తెలుసుకొని చెడు ఉంటే బయటకు చెప్పడానికి జంకవద్దు. పత్రిసారి ఏమంటారు? తల తీసినా సరే సత్యాన్నే చెప్పాలి అని అంటారు. చెడు ఉన్నా కూడా బయటకు చెప్పడానికి జంకొద్దంట. చెడుని బయట పెట్టడం ముఖ్యం కానీ అది మీకో మీ ప్రీతములకో ప్రమాదంగా పరిగణించకూడదట. మనం ఇది ఎవరన్నా కరెక్ట్గా లేరు, ఇది కరెక్ట్ కదని చెప్పడం మళ్ళీ మనకి కానీ వాళ్ళకి కానీ చెడుగా పరిగణించకుండా చూసుకోవాలట. అయితే దీనిని మీ పిరికితనానికి సాగుగా ఉపయోగించుకోకండి. ఏదో తప్పించుకోవడానికి మనం పిరికితనంగా ఒక సాకుగా మాత్రం ఉపయోగించుకోండి. చెడుని చెడు అని చెప్పొచ్చు, కానీ వాళ్ళకి కానీ మనకు కానీ దానివల్ల ఏమీ అడ్డంకులు రాకూడదు అనమాట. అయితే చెడుతో పోరాడే ఉత్తమ మార్గం ఏంటంటే ధైర్యంగా ఉండడమే. మనందరికీ ఈ పాటికే ధ్యానం ద్వారా ధైర్యం వచ్చేసిందని అనుకుంటున్నాను. కాబట్టి ధైర్యంగా ఉండాలని చెప్తున్నారు. ప్రతిసారి సరైన పని చేస్తూనే ఉండడం. బుద్ధుడు చెప్పాడు అష్టాంగ మార్గం సరైన దృక్పథాలు, సరైన ఆలోచనలు, సరైన వాక్కులని అట్లా ఎప్పుడు కూడా సరైన పనులు చేస్తూ ఉండాలంట. అయితే దైవ నిర్దేశకమైన మంచి మార్గంలో ఉండడం అంటే ఇదే. ఇలాంటి ధ్యేయంతోనే మనం వచ్చామన్నమాట. మార్పు లేకుండా ఎదుగుదల అనేది ఉండదు. ఫస్ట్ ఏంటి ధ్యేయము? ఆధ్యాత్మికంగా మెరుగుపడడం. అయితే మన మనస్సు ఏం చేస్తుందంటే మార్గదర్శకత్వాన్ని అనుసరించినప్పుడు ఏమవుతుంది? మన మార్పు ఆ సహజమైన అంశమై మన లోపల ఒక్కో అడుగుకి మనం హుందాగా మారుతూ ఉంటామంట. ఒక్కో అడుగుకి మనం ఏంటంటే హుందాగా మారుతామంట. కాబట్టి అలా మారుతున్నప్పుడు పరీక్షలు, శిక్షణలు తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటామంట. అయితే చెడు కర్మను బాగా చెల్లించేస్తాం అనమాట. అలాంటప్పుడు అలా ఉండడం ద్వారా ఏమవుతుందంటే చెడు కర్మను అనేది బాగా అంటే అప్పు చెల్లించేసుకుంటూ ఉంటాం అనమాట. దీనికి కారణం ఏంటంటే మీ మంచి కర్మను మరి మీ ఆధ్యాత్మిక ప్రతిభను మీ మంచి కోసం ఆశీస్సులను ఉపయోగించవచ్చంట. అప్పుడు ఏమవుతుంది? మనం సన్మార్గంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి అని చెప్తున్నారు అనమాట. కాబట్టి మనం ఎప్పుడు మంచి మార్గంలో ఉండాలి. సన్మార్గం అంటే మనం హుందాగా మారుతున్నాం అంటే ఏంటది అర్థము? దైవ ప్రణాళికను శక్తి మేరకు మనం అమలు పరుస్తున్నట్లే. ఇది ఒక మన ధ్యేయం అనమాట. అయితే మన మనసు మార్గసత్వాన్ని మనం అనుసరించకపోతే ఏమవుతుంది? మార్పును ప్రతిఘటిస్తున్నట్లే. మనసు అనేది మనకి చెలిమి చేసుకోవాలన్నమాట. మనసు లేని స్థితికి వచ్చేయాలంటారు. మరి మనసుతోనే కదా మనం సంకల్పాలు పెట్టుకుంటాము. అయితే భౌతిక మనసు ఏం చేస్తుందంటే తప్పుడు సమర్థనలు విని మీరు మార్పును ప్రతిఘటిస్తున్నారు. తప్పేమీ లేదని, మార్పు అవసరం లేదని ఇది మీకు చెప్తుందట మనసు. కానీ మనం ఈ భౌతిక మనసుకు మార్పు అనేది ఇష్టం ఉండదు మనసుకి. అట్లనే చెప్తుంది వద్దు వద్దు అని. కాబట్టి మనం ఏం చేయాలంటే మన మనస్సుతో పని చేయకుండా సహజంగా మీలో మార్పు రాదు. మళ్ళీ మనసుతో పని చేయకపోతే మళ్ళీ సహజంగా మనకి మార్పు అయితే రాదు. కాబట్టి మనం హుందాగా మారలేమంట. అయితే మీరు దుష్టాత్మ కాదు కదా, చెడు ఆత్మ అయితే కాదు కదా, కనుక మన మనస్సు ఇంకా కొంచెం తెరుచుకునే ఉంది కనుక భౌతికమైన మరి ఆపదలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనసు చెప్పినవి వింటే ఇట్లా భౌతికమైన ఆపదలు కలుగుతూ ఉంటాయని చెప్తున్నారు. మీరు జీవితంలో మీకు షాక్ కానీ దెబ్బ కానీ అంటే ఆర్థిక నష్టము, ఆరోగ్యము హాను జరిగితే మన కళ్ళు తెరుచుకుంది. అంటే ఇవన్నీ కూడా మన ఎదుగుదలకే వస్తాయి అని చెప్తున్నారనమాట ఇక్కడ. కాబట్టి మనుషులకు సంబంధించిన విచారకరమైన అంశం ఏంటంటే వాళ్ళు మార్గదర్శకత్వాన్ని, సంతోషాన్ని, ఆశీస్సులను, తమకు జరిగే మంచిని అన్నిటినీ సులభంగా మర్చిపోతారంట. నొప్పిని మాత్రమే మర్చిపోలేదు. ఏదైనా కదా మనం మంచిని మర్చిపోతాం. చెడునే కదా గుర్తుపెట్టుకుంటాం ఎక్కువ. అదే చెప్తున్నారనమాట. కాబట్టి మన వల్ల మనం మేలుకోవడానికి అంటే మేలుకోవడం అంటే ఏంటి ఇక్కడ? కళ్ళు తెరిచి నిద్రలోంచి మేలుకోవడం కాదనమాట. మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవడానికి బాధ అనిపిస్తుందట. అయితే ఒకసారి మేల్కొన్నాక తప్పుదారిలో నడుస్తున్నట్లు మీకు తెలుసుకొని మారవలసిన అవసరం ఉందని మనం గుర్తిస్తామట. ఒక్కొక్కసారి మాత్రం గుర్తుపెట్టుకుంటాం. కానీ మనసు మాట విని ఉంటే మాత్రం మనం మేల్కోవడం బాధ అవసరం ఉండేది కాదు అని చెప్తున్నారు. అయితే మనం ఒకవేళ భౌతికమైన దెబ్బలు ఏమన్నా తగిలినాయి అనుకోండి, మనం మారడానికి అంగీకరించలేదు అనుకోండి, అప్పుడు కష్టాలు రావు. ఎందుకంటే మన మనస్సు నిద్రాణమైపోయి ఉంటుందంట. కాబట్టి బాహ్య జీవితంలో అంతా బాగుంటేనే మనం సన్మార్గంలో ఉన్నామని భావించకండి.
మీరు ఇంకా చెడిపోయి ఉండొచ్చు అప్పటికే. కాబట్టి మారడానికే మనం ప్రయత్నించాలి, మార్పు సహజం అని చెప్తున్నారు. అయితే మనం తెలిసి కూడా చెడు మార్గంలో నడిస్తే ఎలా జరుగుతుంది? బాగానే ఏం చేస్తుందంటే చెడ్డవారే ఒక పరిణితిని దాటి ప్రవర్తిస్తున్నాం అనుకోండి, మన మనస్సు పూర్తిగా మూసుకుపోతుంది. అంటే అంతరాత్మ అన్నమాట. ఉపచేతనాత్మక మనసు అంటే అంతరాత్మ పూర్తిగా మూసుకుపోతుంది. మనసు చెప్పి 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 వీడు వినేటట్లేడు, వీడి కర్మ అని చెప్పి నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతుందంట మన అంతరాత్మ. నిద్రాణ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? చనిపోయి ఆత్మలోకంలో నిమ్న స్థాయి ఆవరణకు వెళ్ళిపోతాం మనం. కింద స్థాయిలోకి వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి భూలోకంలో ఉన్నప్పుడే సన్మార్గంలో ఉన్నామని భావిస్తే మాత్రం అప్పుడు మనం ఇక్కడ మంచి మార్గంలో ఉంటే గనక అక్కడ కూడా ఎక్కడికి చేరామో తెలుసుకొని మనం చక్కగా షాక్ అవుతామట. ఎందుకంటే భూలోకంలో ఉన్నప్పుడు సన్మార్గంలో ఉన్నామని భావించుతాం మన అందరం. కానీ మనసు మాట వింటూ ఉంటాం. కానీ ఆత్మలోకంలో ఎక్కడికి చేరామో తెలుసుకుంటే మనకి మళ్ళీ మళ్ళీ షాక్ అవుతామంట. కాబట్టి ఆత్మోన్నతి లేదా మార్పును సక్రమ కారణాలతో చేయాలి అని చెప్తున్నారు. కొన్నిసార్లు వ్యక్తులు తప్పు కారణాలతో పనిచేస్తారు. ఇతరులు తాము గౌరవించాలి అనుకుంటారు. అహాన్ని తృప్తిపరచుకోవడానికి ఆధ్యాత్మ మార్గంలో నడవాలనుకుంటారు. కొంతమంది గురించి చెప్తున్నారనమాట. అయితే వివేకులను పండితులను అనిపించేసుకోవాలని జ్ఞానార్జన చేస్తారట. ఏదో ఎవరి మెప్పు కోసమో వివేకులు అనిపించేసుకోవాలని, పండితులు అనిపించుకోవాలని ఎవరో కొంతమంది ఇట్లా చేస్తారట. ఇలాంటి జ్ఞానం ఆర్జిస్తారట. అయితే నరకానికి వెళ్తామని భయపడి స్వర్గానికి వెళ్ళాలని మంచి పనులు చేస్తారు. నరకానికి వెళ్తానేమో అని భయపడి మంచి పనులు చేస్తారు. అంటే ఇక్కడ ఆశించి చేస్తున్నట్టే ఉంది కదా. కాబట్టి మెరుగైన మనిషిగా ఉండాలని మీరు మారాలి. అంతేగాని మంచితనం కోసమే మంచితనంలో ఉండండి. ఆధ్యాత్మిక ఆంక్షలతోనూ ఏదో లక్ష్యాన్ని సాధించాలనే కాకుండా జీవితాన్ని బాగా ఉంచుకోవటానికి మారండి మీరందరూ. ప్రయాణం సుఖంగా చేయండి. గమ్యస్థానమైన మనకి 7 అవర్లు 9 అవర్లు అట్లా ఉంటాయి అన్నమాట. దానిపైన దృష్టి కేంద్రీకరించొద్దు. కాబట్టి ఇక్కడ మన మార్గం పైనే మార్పు పైనే దృష్టి ఉంచాలి కానీ ఎక్కడో దృష్టి పెట్టొద్దు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రెండో ధ్యేయం చెప్తున్నారు ఇక్కడ. అయితే మనం ఒక సద్గురు కావాలన్నమాట. ఇక్కడ మన రెండో ధ్యేయానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే సద్గురు కావాలి. ఒక గురువు యొక్క ఆ, మార్గదర్శకత్వంలో ఉండాలన్నమాట. అప్పుడే మనం రెండవ ధ్యేయం నిస్వార్థమైన సేవలోకి వస్తాము. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు కదా. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానము, లోపాలను అంగీకరించడము, ఆ, అంటే మార్పు, వివేకం కలగడం, ఇవన్నీ కూడా వీటి మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒక మార్గదర్శకత్వమైన ఒక గురువు ఉండాలి అని చెప్తున్నారు. అయితే సద్గురువులు నిస్వార్థంగా ఉంటారు కదా. మరి గురువు మిమ్మల్ని చెడపడు కదా. మరి ఆయనే మనకి ఒక ఆత్మ యొక్క శిక్షణ అనేది ఇస్తాడనమాట. ఈ రెండో ధ్యేయం ఏంటంటే నిస్వార్థమైన సేవలో ఉండాలి మనం. ఇప్పుడు మొదటి ధ్యేయం తెలుసుకున్నాం కదా. రెండవ ధ్యేయం ఏంటంటే నిస్వార్థమైన సేవలో ఉండాలి. ఏంటి మరి నిస్వార్థమైన సేవ అంటే తృప్తికి, అంటే సేవ కీలకం అన్నమాట. అంటే మనకి తృప్తి వస్తుంది అనమాట. నిస్వార్థమైన సేవలో ఎక్కడా లేని తృప్తి వస్తుంది. ఏం చేసినా కూడా మనకి తృప్తి ఉండదు. ఎక్కడ ఉంటుంది అంటే మనకి తృప్తి నిస్వార్థమైన సేవ చేసినప్పుడే. కానీ భౌతిక ప్రపంచంలో జనానికి మాత్రం, భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదట ఇది. నిజమైన తృప్తి నిస్వార్థమైన సేవ వల్లే లభిస్తుంది. భూలోకంలో ఎన్నో మంచివాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరికి హాని చేయరు. నిరాడంబరంగా ప్రశాంతంగా తమ కుటుంబాలతో కలిసి జీవిస్తూ ఉంటారు. కానీ తమకు తాము హాని చేసుకుంటూ అలా ఉంటారంట. కానీ తమకు తాము హాని చేసుకుంటూ ఇతరులకు హాని చేస్తూ అంధకారాన్ని పెంచే వారి కన్నా వీళ్ళు ఎంతో మంచివాళ్ళు. ఎందుకంటే ఇతరులకు సహాయం చేస్తున్నారు ఆశించకుండా. ఎంతో తృప్తిని పొందుతున్నారు, శాంతిని పొందుతున్నారు అనమాట. కాబట్టి ఈ యొక్క మంచి ఆత్మలు తమ నిజమైన శక్తి సామర్థ్యాలు కూడా తెలియదంట. కేవలం బాధ్యత నిర్వర్తించడం మూలంగానే ఆధ్యాత్మికంగా పురోగించలేము. ఇక్కడ ఏం చేయాలంటే దురదృష్టవశాత్తు ఇవాళ ప్రపంచంలో ఎటువంటి పరిస్థితి ఉందంటే ఒక మనిషి తన బాధ్యతలను నిర్వర్తిస్తే చాలు, ఎవరికీ హాని చేయకుండా ఉంటే చాలు, దైవికమైన వ్యక్తి అనుకుంటారట. కానీ ఇటువంటి వ్యక్తి కనీసం దైవత్వానికి సగం దారిలో కూడా లేడంట. ఏదో నిస్వార్థంగా ఏదో చేసేస్తే చాలు. మరి అంటే ఇలా ఉన్నారనమాట ఇప్పుడు మనుషులు భౌతిక ప్రపంచంలో. తన బాధ్యతలు నిర్వర్తించేస్తే సరిపోద్ది. మనకేమైనా బాధ్యతలు ఉంటాయి కదా, కుటుంబం అవన్నీ నిర్వర్తిస్తే చాలు, ఒకళ్ళ హాని చేయకుండా ఉంటే చాలు అని అనుకుంటామంట. కానీ ఇటువంటి వ్యక్తి కనీసం దేవుడికి సగం దారిలో కూడా లేడంట. కాబట్టి మీరు ఇతరులకు సహాయం చేయాలి, నిస్వార్థమైన సేవ చేయాలి. దేవుడి ఉపకరణాలుగా ఇతరులకు నిశ్శబ్దంగా సాయం చేయాలంటండి. గొప్పలు చెప్పుకుంటూ అలా చేసాం, ఇలా చేసాం, నేను చేసా అనుకుంటూ చేయొద్దు. నిశ్శబ్దంగా చేయమన్నారు. మనం ఇలా చేయడానికి భూలోకంలో ఉన్నామంట. కాబట్టి మనం గుర్తింపు కోసం కాదు, గుర్తింపు కోసం
పని చేయకండి మీరు అని చెప్తున్నారంటే, గుర్తింపు ఏదో ఇవ్వాలి, ఎవరో గుర్తించాలి మనల్ని, అలాంటి నిరీక్షణలు అయితే చేయకండి అని చెప్తున్నారు. ఎందుకంటే నిస్వార్థంగా నిశ్శబ్దంగా చేయమంటున్నారు పనులు. ఎవరికైనా సహాయం చేస్తే నిశ్శబ్దంగా చేయాలంట. ఈ వెలుతురు కోసం పని చేసేవాడు నిశ్శబ్దంగానే పని చేస్తాడట. దేవుడి ఉపకరణంగా పనిచేసాడు, ఏది సరైనదో అదే చేస్తాడట. ఏది సరైనదో అదే చేస్తాడంట. నిజంగా దేవుడికి ఎవరైతే దగ్గరగా ఉండాలనుకుంటాడో వాడు మాత్రం అట్లానే చేస్తాడంట. కాబట్టి ఈ మంచి పనుల ద్వారా అంధకారాన్ని అధిగమిస్తాడంట. అయితే తన మంచి పనులు గుర్తించి బయటకు చెప్పడు. వాటిని మళ్ళీ మనసులో విశ్లేషించుకోడు. మంచి పనులు చేసేసి ఇక చెప్తారు కదండీ! మనం కుడి చేత్తో పని చేస్తే ఎడమ చేయికి దానం చేస్తే తెలియకూడదని అట్లా ఉంటాడట. అతనే దేవుడికి దగ్గరగా ఉంటాడనమాట. మళ్ళీ మనసులో మళ్ళా వాటి గురించి విశ్లేషణ ఏం చేసుకోడు. అలా చేస్తే గర్వం వచ్చేస్తుందంట. అయితే మన దేవదూతలు ఏం చేస్తారంటే మన పనులు కూడా గమనిస్తున్నారంట. మన పక్కనే ఉంటారు హాస్టల్‌గా. వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మనకు చెప్తారు కదా! సూర్యచంద్రులు, ప్రకృతి, పంచభూతాల ప్రకృతి అన్నీ గమనిస్తూ ఉంటుందని మనకు తెలుస్తూ వినే ఉంటాం. అట్లనే మనకు కనిపించకుండా మన దేవదూతలు కూడా మన చుట్టూ ఉండి గమనిస్తూ ఉంటారట. అయితే ఇట్లా గమనిస్తున్నారని ఇది తెలిస్తే గనక మన ఆత్మ గుర్తింపు కోసం మనం తపించము. అలా గుర్తింపు కోసం తపించదట. అయితే మీ అహమే మన గుర్తింపు కావాలని కోరుకుంటుందంట. కాబట్టి మీరు చేసిన మంచి పనుల గురించి చెప్పిన క్షణంలో లేదా దాని గురించి ఆలోచించినప్పుడు విలువ పోతుంది. అట్లా చేసే యొక్క మంచి యొక్క విలువ. తృప్తి కోసం చేయాలన్నమాట. సేవ చేస్తే ఎంత తృప్తి వస్తుందో, ఎవరికైనా చేసి చూసిన వాళ్ళకి, ఎవరికైనా సేవ ఆశించకుండా చేసిన వాళ్ళకి ఆ తృప్తి ఏంటనేది అర్థమవుతుందనమాట. అలా లేకంటే దాని విలువే పోతుందనమాట. ఎవరికి సాయం కావాలో వారికి సాయం దొరికినా మీరు పురోగమించలేరు. ఎందుకంటే నిస్వార్థ సేవకు అసలైన అర్థం మీకు అవగాహన లేదు. ఎందుకంటే గుర్తింపు కోసమే పాకులాడతారు. మీరు పురోగమించలేరు. ఎందుకంటే నిస్వార్థ సేవకు అసలైన అర్థం ఏంటంటే మనకి అర్థం కాలేదు అని చెప్తున్నారు. నిస్వార్థము అంటే తాను ఇతరులకు చేసిన దాని గురించి తక్కువ ఆలోచించడం. ఇదే దైవభక్తికి నిజమైన అర్థం అంట. ఇతరులకు సేవ చేస్తే మీరు దైవానికి సేవ చేస్తున్నట్టే అని చెప్తున్నారు. మరి అదే అసలైన భక్తి. భక్తి అంటే అసలు ఏంటంటే అదేనమాట. కాబట్టి పూజలు, వ్రతాలు సంబంధించి ఉంటుంది భక్తి అంటే. కానీ అది పెద్ద మొత్తంలో ధనం ఖర్చు పెట్టడం, పెద్ద ఎత్తున పూజలు, వ్రతాలు ఇవన్నీ చేసామనుకోండి అది సేవ కాదు. దాన ధర్మాలకు, ఉత్సవాలకు ఎంత ఖర్చు పెట్టినా దానిపై దైవభక్తి ఆధారపడి ఉండదు. చాలామంది చేసి బోర్డులు పెట్టుకుంటారు కదా! ఇలా పలానా ఇది చేశారు, పలానా వాళ్ళు ఇది చేశారని బోర్డుల మీద రాస్తారు. అలాంటి గుర్తింపు పైన ఆధారపడి ఉండకూడదని చెప్తున్నారు. మౌనంగా, నిస్వార్థంగా మీరు చేసే సేవ పైనే ఆధారపడి ఉంటుంది. ఇతరులకు సాయం చేసినప్పుడు ఏమీ ఆశించకండి. ఇతరులకు సాయం చేస్తే నాకేం లాభం వస్తుంది అనుకున్న ఆ క్షణంలోనే మీ ఉద్దేశం అపవిత్రం అయిపోతుంది అని చెప్తున్నారు. ఇంకా పని గురించి మర్చిపోండి. పని చేస్తే మీకు సంతోషంగా అనిపిస్తుంది. మరొకరి జీవితంలో మంచి మార్పు తీసుకొస్తే మీకు బాగా అనిపించడం సహజం. ఇదంతా మనము అనుభవిస్తున్నాం గదా! ఇదే అన్నమాట. ఒకళ్ళని ఆశించకుండా. ఇప్పుడు మేడం ఉన్నారు. ఈ ఛానల్ ఉంది. మరి ఎంతోమంది మాస్టర్స్‌తో జ్ఞానం ఇస్తున్నారు. దాంట్లో ఎంతోమంది జ్ఞానం పొందుతున్నారు. మరి ఇది సేవ కదా! నిస్వార్థ సేవ. మరెంత తృప్తిగా ఉంటుంది. అట్లానే ఉండమంటున్నారనమాట. కాబట్టి మంచి మార్పు తీసుకురావడం, అనిపించడం సహజమే. కానీ ఆ ఆలోచన మనకి గర్వాన్ని తెప్పించకూడదు. నేను ఇంత చేస్తున్నాను, ఎంత చేస్తున్నాను అనేది గర్వం అనేది మనకు రాకూడదనమాట. తన పనిలో దేవుడు మిమ్మల్ని ఉపకరణగా చేసుకున్నందుకు ఆయనకి కృతజ్ఞతగా ఉండండి. మనకి అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతగా ఉండండి. అప్పుడే మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. ఆ ఆశీస్సులు మనం బాగా అనిపించడానికి మరొకరు సహాయం చేయడానికి ఉపయోగించండి. ఆ భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆ ఆశీస్సుని ఇంకోళ్ళకి సహాయం చేయడానికే ఉపయోగించండి. ఆ భావాన్నే మనసులో ఉంచుకొని ఇంకెవరికి సేవ చేయకుండా ఉంటే ఆ భావం త్వరగా తగ్గిపోతుంది. కాబట్టి అలా ఆ భావాన్నే మనసులో ఉంచుకోమంటున్నారు. ఇంకెవరికి సేవ చేయకుండా ఉంటే గనక ఆ భావం త్వరగా పోతుంది. మళ్ళీ మనం సేవ చేస్తూనే భగవంతుడి సహాయం ఉంది మనకి. భగవంతుడి దీవెన ఉంది. ఎందుకంటే నిస్వార్థంగా ఆశించకుండా చేస్తున్నాం. అలాంటి భావంతోనే చేయాలి తప్ప లేకపోతే ఇంకెవరికి సేవ చేయకుండా ఆగిపోతామంట. కాబట్టి భావం తొందరగా పోతుంది. ఆధ్యాత్మిక ప్రగతి గాని సేవ కూడా అనంతమైన చక్రమట. ఆధ్యాత్మిక ప్రగతి ఎలాగో అలాగే సేవ కూడా అనంతమైన చక్రము. మీ పని పూర్తయింది. విశ్రాంతి కావాలంటే ఆగండి. మీ పని ఎన్నటికీ పూర్తి కాదు. చేయాల్సింది ఎంతో ఉంటుంది. ఎప్పుడు కూడా చేస్తూ ఉంటే చేయాల్సింది ఉంటూనే ఉంటుంది. హనుమంతుడు తోకలాగా అంటారు. రేవులో చేంతాడులాగా అంటారనమాట. కాబట్టి కాసేపు కావాలంటే విశ్రాంతి అయితే ఆగండి. కానీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కాబట్టి పునరుత్తేజం పొందుతూ ఉండండి. మళ్ళీ మళ్ళీ ఇంకా ఉత్తేజాన్ని పెంచుకోండి.
విశ్రమించకండి. వ్యక్తిగతమైన బాధ ఉంటే ఆ బాధను సేవగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా బాధ ఉందనుకోండి, ఇప్పుడు మనలాంటి బాధ ఎవరైనా పడుతుంటే వాళ్ళకి సహాయం చేయడం ద్వారా దాన్ని సేవగా మార్చుకోమంటున్నారు బాధను కూడా. కాబట్టి మీరు చేయగలిగిన నిస్వార్థమైన పని ఏదైనా ఉందంటే అది ఇది అని చెప్తున్నారు. కాబట్టి నిస్వార్థంగా సేవ చేయండి. బాధలో ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఏదైనా బాధ కలిగింది, ఆ బాధని సేవగా మార్చుకోండి. అంటే అలాంటి బాధ ఎవరైనా పడుతున్నారు అనుకోండి, వాళ్ళకి సాయం చేయండి. ఆ బాధని అలా సేవగా మార్చుకోమని చెప్తున్నాను అనమాట. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన ప్రతిభలను, నైపుణ్యాలను ఉపయోగించి మీ బాధను సేవగా మార్చుకోవచ్చు. ఇది మన మన ధ్యేయం అనమాట. కాబట్టి రెండో ధ్యేయం అయిపోయింది. ఇక మూడో ధ్యేయం ఏంటంటే, మొదటి రెండు ధ్యేయాలు ఆత్మోన్నతి, నిస్వార్థ సేవ ఉంటాయి. కాబట్టి మూడో ధ్యేయం కూడా ఉంటుంది. కానీ మూడో ధ్యేయం ఎవరికి వారికి భిన్నంగా ఉంటుందంటే ఇదైతే మనం పరస్పరంగా మామూలుగా ఎవరికి వాళ్ళు చేయొచ్చు. ఈ మూడో ధ్యేయం ఎలా ఉంటుందంటే అసలు పరస్పరంగా ఉంటుందంట. ఎవరి ధ్యేయం వాళ్ళకే ఉంటుందట. కాబట్టి అలా ఇలాగ ఒకరికొకరికి సంబంధించి ఉండదన్నమాట. ఎవరికి వాళ్ళకే ఉంటుందంట. భిన్నంగా ఉంటుందంట. అయితే ఇది మీ ప్రతిభకు సంబంధించి ఉంటుంది. మీకున్న ప్రతిభ, మీకున్న నైపుణ్యమే కావచ్చు. ఉదాహరణకు పాడడం, లేకపోతే నృత్యం చేయడం, అంటే డ్యాన్స్ చేయడం, నటించడం, ఆటలాడటం, ఇలాంటి ప్రతిభ మీ ప్రతిభ వృద్ధులతో ప్రత్యేక సంబంధం కలది కావచ్చు. మనకి పెద్దవాళ్ళతో మనకి ప్రత్యేకమైన సంబంధం అంటే చూడండి, చాలా మంది పెద్దవాళ్ళని గౌరవంగా చూడటం అలాంటిది కావచ్చు. పిల్లలతో అనుబంధం, పిల్లలతోనే కలిసిమెలిసి ఉంటాం కదా, అలాంటిదైనా కావచ్చట. కాబట్టి జంతువులతో ఉండడం కావచ్చు, జంతువులు అంటే చాలా ఇష్టంగా ప్రేమగా ఉంటారు కొంతమంది, అలాంటిదైనా కావచ్చట. బాగా వంట చేయడం కావచ్చు, తోట పని బాగా చేయడం కావచ్చు, ఇట్లా వడ్రంగ పని చేయడం కావచ్చు. కాబట్టి ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇది మీకు బాగా ఉన్న ప్రతిభ. అంతేకాకుండా ఎన్నో జన్మల ద్వారా సాధించిన ప్రతిభ అంటే ఇది. ఇలాంటి లక్షణాలన్నీ ఎన్నో జన్మలుగా ఉంటాయంట మనకి. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నో జన్మలుగా సాధించిన ప్రతిభ కావచ్చు. ఈ భూలోకంలోని ప్రతి మనిషికి కూడా ప్రతిభ ఉందని గుర్తుంచుకోండి. ఎవరికి వాళ్ళకి ఎవరికి తగ్గ ప్రతిభ వాళ్ళకి ఉందని గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. దేవుడు తన బిడ్డను ఆశీర్వదించకుండా భూలోకానికి పంపడు. అందుకే ప్రతిసారి ఏం చెప్తారు, ఆశీర్వాదాలు కోరని వారే అని అంటారు. ఆశీర్వాదం ఉన్నదని భావించే వాళ్ళే పిరవడు మాస్టర్లు అంటారు. ఖచ్చితంగా ఆశీర్వదించి పంపించేశాడు కదా, ఇంకా మనం ఆశీర్వాదం కోరడం ఎందుకు? అందుకే పత్రిసారి మనకి అట్లా చెప్పారనమాట. ఎవరిని కూడా దేవుడు తన బిడ్డను ఆశీర్వదించకుండా భూలోకాన్ని పంపడు అని చెప్తున్నారు. మీరు చేసే మంచి చెడు కర్మలను సృష్టించినట్లే మీరు చేసే మంచి పనులు సత్కర్మను సృష్టిస్తాయి. చెడ్డ పనులు అయితే చెడు కర్మను ఎలా సృష్టిస్తాయో, మంచి పనులే కదా మంచి కర్మ. కాబట్టి ఈ సత్కర్మ మీకు ఆధ్యాత్మిక ప్రతిభగా లభిస్తుంది. మనం చేసే సత్కర్మలు మన యొక్క ఆధ్యాత్మిక ప్రతిభగా లభిస్తాయట. అయితే ఈ నైపుణ్యం మీకు ఆత్మతృప్తినివ్వడమే కాకుండా ఇతరులకు కూడా సహాయపడుతుందంట. కాబట్టి మీకు ఏదైనా పని బాగా నచ్చి ఉంటే దాన్ని మీ ఆత్మ ఎన్నో జన్మలుగా ఫలితం పొంది ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు మేడం ఉన్నారు, ఎంతో మందికి అవకాశాలు ఇస్తూ చేస్తున్నారు. అది ఈ జన్మ ఎన్నో గత జన్మల ప్రతిభ అయి ఉండొచ్చంట. కాబట్టి ఈ ఈ జన్మలో మాత్రం ఈ విషయం మీ భౌతిక మనసు మొదటిసారి తెలిసి ఉంటుంది. కాబట్టి ఇది మొదటిసారి కనుక్కోలేదు, ఇది మళ్ళీ మళ్ళీ కనుక్కుంటున్నారు మీరు అని చెప్తున్నారు. ఏదైనా సరే ఏ ప్రతిభ దానిని ఎక్కువ మందికి మంచి చేయడానికి ఉపయోగించండి. నైపుణ్యం ఉన్న చాలా మంది డబ్బు సంపాదనకు, పేరు గడించడానికి ఉపయోగిస్తారట వాళ్ళ నైపుణ్యాల్ని. కానీ అది మీ అంతిమ ప్రయోజనం కాదు. మానవాళికి ఉపయోగపడేలా దాన్ని తయారు చేయండి ఆ ప్రతిభని అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే అది అదృష్టం అట. పేరు గడించే అదృష్టం ఉంటే దాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచానికి సేవ చేసే వేదికగా ఉపయోగించమంటున్నారు. నిస్వార్థం అనమాట. ప్రపంచానికి సాయం చేసే వేదికగా అనమాట. ఇప్పుడు మరి ఇది ఒక ఛానల్ అనేది ఒక వేదికగానే మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం. అట్లా ఉపయోగించండి అని చెప్తున్నారనమాట. పైకి తీసుకురావడానికి ఉపయోగించండి. మీ ప్రతిభను వివేకంతో ఉపయోగించి దేవుడికి ఉపకరణంగా ఉంటూ దాన్ని సరిగ్గా ఉపయోగించండి అని చెప్తున్నారనమాట. ఇంకేం చెప్తున్నారంటే ఈ సేవలో మన పనిలో శిఖరాగ్రస్థితికి చేరాలి, కానీ ప్రాపంచిక ప్రయోజనాల కోసం మీ ప్రతిభను ఉపయోగించకండి. మీ ప్రతిభ పరమోద్దేశాన్ని ఏంటో కనుక్కోండి. ప్రాపంచిక వాటికి ఉపయోగించకండి. ఆ యొక్క పరమ ఉద్దేశం ఏంటో కనుక్కోండి అంటున్నారు. మరి మూడో ధ్యేయాన్ని తెలుసుకునే మార్గం ఏదైనా ఉందా అని అంటే అదేంటో చెప్తున్నారు ఇక్కడ. మూడో ధ్యేయం సహజంగా మీరు చేయాలనుకునేది, మీకు బాగా ఇష్టం ఉన్నది, ఆఫీస్లోనో ఫ్యాక్టరీలోనో పనిచేసి దైనందిన జీవితం గడుపుతూ ఉండొచ్చు. అయినా కానీ మీ సామర్థ్యాలతో సానుకూల ప్రభావం చేయండి. సానుకూల ప్రభావము అంటే ఏంటంటే ఇతరులకు స్ఫూర్తిగా ఉండడం, దయార్ద్రమైన చర్యతో ఆశను కల్పించటం, మీరు గర్విష్ఠులైన భయస్థులైన
ప్రాపంచిక సంపదలపై ఆసక్తి గలవారైనా సరే మీ భౌతిక మనసు మిమ్మల్ని మీ ధ్యేయానికి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. ఇలాంటివన్నీ ఉంటే గనక మన ధ్యేయానికి దూరంగా తీసుకెళ్ళిపోతుందంట. కాబట్టి భూలోకంలో మీరు మీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చేయకపోతే భూలోకంలో మీరు ఏం సాధించినా మీ జీవితము వ్యర్థమే. మీ ధ్యేయాన్ని గనక పూర్తిగా చేయలేదనుకోండి, ఏం సాధించినా వ్యర్థమే అని చెప్తున్నారు. మీ జీవితం వ్యర్థము, మీ ప్రయాణము పూర్తి అవ్వదు. మనం ఎందుకు వచ్చామో ఆ జీవిత ప్రయాణం పూర్తి కాదు. మళ్ళీ మళ్ళీ పునర్విజననం, పునర్నిర్మాణం అలా ఉంటుందన్నమాట. కాబట్టి కొంతమందికి ఆళ్ళ ధ్యేయం తెలుస్తుందంట. కొంతమందికి తెలీదు. ఎందుకంటే మన ధ్యేయం తెలియడానికి ముందు మంచి ఆధ్యాత్మిక స్థాయిలో ఉండాలి మనం. ఇప్పుడు మనందరం ఎలా ఒక ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నవాళ్ళమే గదా! అదే చెప్తున్నారిక్కడ. మీరు తప్పుదారిలో ఉంటే ఆత్మోన్నతి అనే మొదటి ధ్యేయానికి చాలా దూరంగా ఉంటారు. మొదటి ధ్యేయం ఏంటి? ఆత్మోన్నతి కదా! దానికే దూరంగా ఉంటామంట. మరి ఇంక రెండోదేంటి? నిస్వార్థ సేవ కదా! మరి దానికెప్పుడొస్తాము? అసలు ఆ ప్రశ్నే ఉండదంట. కాబట్టి మా ఆత్మోన్నతి అనే మొదటి ధ్యేయానికే చాలా దూరంగా ఉంటాం. ఎప్పుడుంటాం అట్లా? మనం ధ్యేయం తెలియడానికి మంచి ఆధ్యాత్మిక స్థాయిలో ఉండాలి. తప్పుదారిలో ఉంటే గనక ఇలా ఉంటుందని చెప్తున్నారు. కనుక ఆ ప్రశ్నే ఉదయించదు అని చెప్తున్నారు. మళ్ళీ ఉపచేత మనం అంటే మన అంతరాత్మ తెలుసుకొని ఉంటే మన ధ్యేయం మనం గుర్తిస్తాం. అంతే ఎప్పుడూ జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలనమాట. ధ్యానం ద్వారా. అంటే అప్పుడు అంతరాత్మ జాగృతమై ఉంటే, మేల్కొని ఉంటే మనకి ధ్యేయాన్ని గుర్తిస్తాం. మనం ఆత్మరాత్మ ప్రబోధం వినకుండా మనసు చెప్పిన మాట వింటే మనము ఆ ధ్యేయం ఏంటో కూడా గుర్తించలేమనమాట. మనం బాగా తార్కికులు అంటే ఏంటంటే మన లాజిక్ మైండ్ ఉపయోగించేవాళ్ళు ప్రాపంచికులు అనమాట. వాదన చేస్తూ ఉంటారు. వాళ్ళని తార్కికులు అంటున్నారు ఇక్కడ. అయితే మీ అంతఃప్రేరణ పట్టించుకోలేదనుకోండి, మీ అసలైన ఉద్దేశం నుంచి మీరు పారిపోతున్నారు. అతిగా విశ్లేషిస్తూ పోయినప్పుడు భౌతిక మనసు అడ్డంకి మారుతుంది. అతిగా విశ్లేషణ అంటే కొంతమంది ప్రాపంచిక మాయలోనే పడిపోయి లాజిక్ మైండ్ ఉపయోగించి ఇట్లా విశ్లేషించుకుంటూ ఉన్నారనుకోండి, మన మనసే మనకి అడ్డంకిగా తయారవుతుంది. మీరు సిద్ధంగా ఉన్నప్పుడే మీ ధ్యేయం పూర్తవుతుంది. మీరు ఆధ్యాత్మికంగా అంతరాత్మ ప్రబోధం విని దానికి మీరు సిద్ధంగా ఉంటే అప్పుడు ఆ ధ్యేయం ఏంటో మనకు తెలుస్తుందనమాట. త్వరగా తెలిస్తే మీరు ఆశ్చర్యపడొచ్చు లేదా గర్వితులు కావచ్చు. ఆ ధ్యేయం ఇచ్చే బాధ్యతను మీరు అంగీకరించాలి. దాన్ని నిర్వర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఆ బాధ్యతను మనం అంగీకరించి ఆ సామర్థ్యత కూడా కలిగి ఉండాలన్నమాట. అయితే మీ నిబద్ధిత స్థాయి కీలకం అనమాట. అంటే కీలకం అంటే కొంచెం కష్టంగా ఉండడం అనమాట. ఆధ్యాత్మికంగా మీరు ఎంత అంకిత భావంతో ఉన్నారు. మీరు ఒకే విధంగా ఉంటూ మీ జీవితంలో ఆధ్యాత్మికతకే ప్రాధాన్యం ఉంటే మీ ధ్యేయం వైపు మీ మార్గం చూపడం జరుగుతుంది. మనం ఎలా ఉండాలి ఇక్కడ? ఆధ్యాత్మికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆధ్యాత్మికతకే. అప్పుడు మనం ధ్యేయం వైపు మార్గం చూపడం జరుగుతుందంట. కొన్నిసార్లు ఏమైతుంది మనుషులు తన ధ్యేయానికి అర్థం తెలుసుకోవాలని నిజాయితీగా ప్రయత్నించరట. అలాంటప్పుడు ఏమైతుంది? ముందుకు సాగరు. వాళ్ళిక బాగుపడే సమస్యే లేదు అని చెప్తున్నారు. కాబట్టి భూలోకంలో దైవ కార్యం నెరవేరడానికి మీరొక మార్గం. భూలోకంలో ఒక దైవ కార్యం మరి మనం అందరం భగవంతుడి యొక్క పనిముట్లని తెలుసుకున్నాం కదా! టూల్స్ అని. మరి అలా ఉండాలంటే మన ఆ దైవ కార్యం నెరవేర్చడానికి మరి మనమే కదా మార్గము. ఒకవేళ మీరు చెడు మార్గంలో పడి మిమ్మల్ని మీరు కలుషితం చేసేసుకున్నారనుకోండి, మీ జయాన్ని పూర్తి చేసే అవకాశాన్ని తిరస్కరిస్తున్నాం మనం. కాబట్టి మనం ఏం చేయాలి? మన ప్రతిభను కోల్పోతాం అప్పుడు. అప్పుడు మీరు గనక అపవిత్ర మార్గమైతే మీ ధ్యేయం వైపు మిమ్మల్ని నడిపించి దాన్ని సాధించేలా చేయగలదైన ఆత్మలోకం నుంచి వచ్చే మార్గదర్శకత్వం మీకు అందదు. ఎప్పుడు మనకు పైనుంచి మార్గదర్శకత్వం వస్తూనే ఉంటుంది. సందేశాలు ఇస్తూనే ఉంటాడు భగవంతుడు మన చుట్టూ ఉండి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా! ఎంతో మంది ఆత్మలు సహాయం చేయడానికి మన చుట్టూనే ఉంటాయి. వాళ్ళెవరు మనకి అక్కడి నుంచి మార్గదర్శకత్వం అందదట. మనం గనక ఆ ధ్యేయం వైపు నడవకపోతే అపవిత్ర మార్గం అయితే. మనకేమీ సహాయం అందదంట. ప్రతి ఆత్మకు ఒక ఉద్దేశం ఉంటది కదా! మనం ఒక కారణంగా, ఒక ధ్యేయంగా వస్తాం. ఒక ఉద్దేశం ఉంటది. ఆ ఉద్దేశం మీరు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు మనందరికీ మన ధ్యేయం ఏంటో తెలిసింది కదా! మనం ఆధ్యాత్మికంగా అందరికీ ఉపయోగపడడానికి వచ్చాము. అలా కాకుండా తార్కిక మనసుతో ఉపయోగించి మనసుకు చెప్పినట్టు చేస్తే మనం మళ్ళీ మళ్ళీ అపవిత్రం అయిపోతాం మనం. కాబట్టి కాబట్టి మనం ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మాత్రమే తెలుస్తుంది కదా! ఒకేసారి మీరు ఆ ఉద్దేశాన్ని కనుక్కుంటే గనక ఇక ధ్యేయం పూర్తి చేస్తూ పోతామంట. ఒక్కసారి మనకి ఆ ధ్యేయం కోసం వచ్చామని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం ఆ పని పూర్తి చేస్తూ పోతామంట. మేము నిజంగా సంతోషంగా, శాంతితో ఉంటామంట. ఇప్పుడు చూడండి మేడం ఉన్నారు సరిత మేడం చక్కగా ఫర్ యూ ఛానల్ పెట్టారు. మనందరికీ అందించాలనుకున్నారు.
ఇది ఆవిడ ధ్యేయంగా అనుకున్నారు. మరి ఎంత తృప్తి ఉంటుంది, నిస్వార్థమైన సేవ ఉంది అంటే అందరికీ అందించాలనే తపన ఉంది అక్కడ. మరి ఇప్పుడు మా ఇందాక మేడం చెప్పారు కదా, క్లాస్ చెప్పారు, మరి ఆవిడకి ఎంత తృప్తిగా ఉంటుంది. ఎంతమంది ఉంటే ఎంతమంది వింటున్నారు చూస్తున్నారు అని కాదు, మనం చెప్పాం, మన పూర్తి అయిపోయింది. ఎవరికి అందాలో వాళ్ళకి అందుతుంది. ఇలాగా మన ధ్యేయాన్ని పూర్తి చేసుకుంటూ ఉండాలన్నమాట, నిస్వార్థ సేవ చేసుకుంటూ. కాబట్టి ఇది ఇలాగా అప్పుడు మనం శాంతితో ఉంటామంట. అయితే మన వ్యక్తులు ఏం చేస్తారంటే తమను తాము కాలుషితం చేసుకుంటూ ఉంటారు. మంచి వక్తలుగా అనుకున్న వాళ్ళు కూడా తప్పు చేస్తూ ఉంటారట. ఉదాహరణకి భూలోకంలో ప్రకృతాతీత ప్రభావితులు ఎందరో ఉంటారు కదా, వాళ్ళు గనక నిరంతరం తమ భౌతిక సంపదలు కోరితే వాళ్ళ ప్రగతి ప- ఏమైతుంది, పరిమితం అయిపోతున్నారు. వాళ్ళ ప్రగతికే వాళ్ళకే పరిమితం అయిపోతున్నారు. వాళ్ళు మంచి పని చేస్తారు కానీ వాళ్ళకి సంపదలు కావాలి, పూర్తిగా నిస్వార్థంగా చేయరంట. కనుక కావలసినంత ప్రగతి వాళ్ళకి లభించదు. ఏదైనా ఆశిస్తే సంపదలు, ప్రపంచమైన సంపదలు ఆశించారా మనకి ఆ పని పూర్తదు. ఒక మంచి పనే చేస్తారు కానీ సంపదలు కావాలి వాళ్ళకి. నిస్వార్థంగా చేయరనమాట. ఏమైతే నిస్వార్థంగా చేయకపోతే వాళ్ళకి కావాల్సినంత ప్రగతి లభించదంట. కాబట్టి సంపదతో ప్రమేయం లేకుండా మంచి పని చేస్తే మన అంతరాత్మ ధ్యేయాన్ని గుర్తిస్తుంది అనడంలో సందేహమే లేదు. మనం ఏం చేయాలి, ఇక్కడ నిస్వార్థంగా ఉండాలన్నమాట. మన మనసు ధ్యేయాన్ని అప్పుడు ఏం చేయాలి, మన అంతరాత్మని గుర్తించాలన్నమాట. అంతరాత్మను గుర్తించడంలో సందేహమే ఉండదని చెప్తున్నారు. కానీ ఒక్కసారి సఫలత సాధించామంటే ఆ సఫలతే ఒక పరీక్ష అన్నమాట. మనం ఏదైనా ఒక అంటే సఫలత అంటే ఏంటి, ఇక్కడ మనం ఏదైనా ఒక మంచి పని సాధించామనుకోండి, అదే ఒక పరీక్షగా మారుతుంది. పరీక్షలు వస్తూ ఉంటాయి కదా, అది మిమ్మల్ని చెడు మార్గంలో నడిపించడానికి మీరు వస్తుంది అది. కానీ మనం అంగీకరించకూడదు అనమాట. ప్రతిభలు మనం వాటిని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకోవడానికి ఆ పరీక్షలు, మన యొక్క ప్రతిభని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకోవడానికే అలాంటి పరీక్షలు వస్తాయి అంటారు. కాబట్టి బాధ్యత సేవ రెండు ఒకటే. మనకు కొంతమంది బాధ్యతగా ఉంటారు, కొంతమంది సేవగా ఉంటారు. మరి రెండు ఒకటేనా అంటే ఆ రెండు ఒకటి కాదు. సేవ వేరు, బాధ్యత వేరు అనమాట. తేడా ఉందంట. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మీ మొదటి బాధ్యత అనుకోండి. మీ ఆత్మ ధరించే వస్త్రం ఈ శరీరం కదా, దాన్ని దేవుడిచ్చాడు. మరి దాన్ని రక్షించుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలి కదా శరీరాన్ని. అప్పుడు మన జయాన్ని పూర్తి చేసే వరకు ఆత్మ సహాయపడే సాటి లేని ఉపకరణం ఇది. మనం ఈ ఉపకరణం ఏంటి, ఈ శరీరం ఒక ఉపకరణం. ఏం చేయడానికి, ఏదైనా సాధించడానికి, భగవంతుడు ఇచ్చిన పని చేయడానికి, భగవంతుడు ఇచ్చిన ధ్యేయాన్ని పూర్తి చేయడానికి ఇది ఒక ఉపకరణం. దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కాబట్టి అనారోగ్యంగా ఉన్న శరీరం మనసుని పాడు చేస్తుంది. అనారోగ్యంగా ఉందనుకోండి, మనసు ఏమైపోతుంది, కలుషితం అయిపోతుంది, పాడు చేస్తుందంట. ఇది మళ్ళీ ఎందుకు జన్మించిందో తెలుసుకోలేని పరిస్థితికి వచ్చేసి అసంతృప్తి, అజ్ఞానానికి లోన్ చేస్తుందంట. కాబట్టి ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఈ శరీరాన్ని. అప్పుడే ఈ శరీరం దేవాలయము. కాబట్టి ఇది ఆరోగ్యంగా అయిపోయింది అనుకోండి, మనసు బలహీనపడిపోతుంది. మనసు ఎప్పుడైతే బలహీనపడిపోతుందో మనం ఇంకా కిందకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. కాబట్టి శరీరం, దేహం అనే దేవాలయం అంటారు కదా, శరీరాన్ని దేవాలయం. కాబట్టి దీన్ని గౌరవించాలి. ఇది ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో మన ధ్యేయము పూర్తి చేయగలమని చెప్తున్నారు. కానీ ఎవరినైనా సంరక్షించడం అంటే అంటే బాధ్యత గురించి చెప్తున్నాడు అనమాట. తల్లిదండ్రులను, తాతనో, బిడ్డలను రక్షించడం మన బాధ్యత. ఏదో త్యాగం చేస్తున్నాం అనే భావం లేకుండా ఈ బాధ్యత నిర్వర్తించాలి. వాళ్ళ కోసం మనం ఏదో త్యాగం చేస్తున్నాం అనుకుంటే ఇది మన ధర్మము, మన బాధ్యత అంటే నిర్వర్తించాలంట. మనుషులు ఎంత స్వార్థపరులయ్యారంటే ఎవరికైనా కొంచెం దయ చూపిస్తే ఆశ్చర్యపడే పరిస్థితిలో ఉన్నామంట. స్వభావ సిద్ధంగా మీరు దయా సానుభూతి లేనివారైతే ఎక్కడ తప్పు చేశారో ప్రశ్నించుకోండి. మన బాధ్యత నిర్వర్తించడంలో, మన ధర్మం నిర్వర్తించడంలో. మీ కుటుంబానికి, స్నేహితులకు సాయం చేసే అవకాశాన్ని కోల్పోతే ఒక వాగ్దానాన్ని భంగం చేసినట్టే. అంటే అక్కడ మనం ఎంచుకొని వస్తాం కదా, ఇది చేస్తామని, అంటే మనం ఒట్టు పెట్టుకున్నామని చెప్తున్నారు కదా వాగ్దానం, దాన్ని మనం భంగపరిచినట్టే. కాబట్టి వీరికి ఒక వ్యక్తికి వీళ్ళందరికీ బాధ్యత ఉంది. ఎలాంటి బాధ్యత అంటే ఒక వ్యక్తికి ఇవ్వబడ్డ బాధ్యత అన్నమాట ఇది. కాబట్టి ఆ వాగ్దానం మనం భంగం చేయకుండా ఏం చేయాలంటే, వ్యక్తికి వీళ్ళ బాధ్యత ఏముంది, పిల్లలు, తల్లిదండ్రులు, దాంపత్య భాగస్వామి, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా ఉంటారు కదా. మరి సన్మార్గంలో ఉన్న వారి పట్లే మీకు బాధ్యత ఉందని గుర్తుంచుకోండి. వాళ్ళు దారి తప్పితే దారి చూపండి వాళ్ళకి. వాళ్ళు విన్నా వినకపోయినా మనం వాళ్ళు దారి తప్పుతున్నారంటే వాళ్ళకి దారి చూపించాలంటే ఇది కూడా మన ధర్మమే, మన బాధ్యతే. కాబట్టి తెలుసు కూడా వారు చెడదారి పడితే విచక్షణను ఉపయోగించండి. వాళ్ళు దారి చూపండి. అయితే తెలుసు కూడా వారు చెడుదారి పడుతున్నారు అనుకోండి, ఏం చేయాలి అప్పుడు, విచక్షణను ఉపయోగించమంటున్నారు. విచక్షణ అంటే మనకి ఒక తెలివితేటలను ఉపయోగించాలన్నమాట, వివేకాన్ని. అయితే మీ బాధ్యత ఇది.
వాళ్ళు దారి తప్పకుండా చూసుకోవడం మన బాధ్యత అని గుర్తుపెట్టుకోండి, విచక్షణ ఉపయోగించుకోండి అన్నారు. దీనికి సాయం అనేది లేదు. ఈనాడది అరుదైనది కనుక సాయం అనే భావనను మీరు రూపొందించుకున్నారు. తొలినాళ్లలో అంట సాయం బాధ్యతే, సాయం అని విడిగా ఏదీ లేదట ఫస్ట్ స్టార్టింగ్లో. అయితే ఇది సహజంగా చేయాల్సిందే కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా చేసేది కాదు బాధ్యత అనేది, సాయం అనేది. కాబట్టి దురదృష్టవశాత్తు ఈనాడు జనం తీసుకోవడం, ఇవ్వడం వంటి వాటిలో అనూహ్యంగా ప్రవర్తిస్తున్నారు కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయినా కానీ ఇది మానవులందరికీ స్వభావ సిద్ధంగా జరగాల్సిన గుణమే, సహజంగా ఉండాలి, స్వభావ సిద్ధంగా. తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉండకూడదు అనమాట. సేవ, సాయం ఒక వ్యక్తి బాధ్యతే. కానీ జనానికి ఈ సంగతి తెలియదు కనుక తేడా చేస్తున్నారు. ఈ సేవ అనేది, సాయం అనేది ఒక వ్యక్తికి బాధ్యతేనంట, కానీ ఈ ప్రజలకి, జనానికి తెలియట్లేదంట ఆ సంగతి. కనుక తేడాగా చూస్తున్నారు సేవని, బాధ్యతని. కాబట్టి మనుషులు స్వార్థపరులు అయిపోయారు. ఇతరులకు సేవ చేసి స్ఫూర్తిని పొందుతారు అన్నమాట. అయితే స్వార్థపరులు అయిపోయారు. ఈ మంచి ఆత్మలు ఏం చేస్తాయి, ఇతరులకు సేవ చేసి స్ఫూర్తిని పొందుతారు ఇలాంటి వాళ్ళు. అయితే భూలోకంలోని ఆత్మలు అంటే దైవ నియమాల పట్ల జాగృతిని పెంచడము మన యొక్క ఆత్మసత్తల ధ్యేయం అట. ఆత్మసత్తలు అంటే మంచిగా ఉండేవాళ్ళు అనమాట. ఒక ధ్యేయాన్ని ఏర్పరచుకొని ఒట్టు పెట్టుకొని వచ్చిన వాళ్ళు. తిరిగి ఈ ఆత్మలు ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచి తాము కూడా మారతాయనే ఆశ వారిది. అంటే ఇది ఇలా పంచడం ద్వారా వాళ్ళు కూడా మారతారేమో అని ఆశ. అంటే ఇది ఏంటంటే నిస్వార్థంగా చేయటం అనిపించుకోదు, ఇది స్వార్థానికే దారితీస్తుంది. అయితే ఒక ధ్యేయానికి తయారుగా ఉండే మార్గం ఉందా మరి, ఇలా అన్నీ లేకుండా ఒక వ్యక్తి తన ధ్యేయానికి తయారుగా ఉండే మార్గం ఏమైనా ఉందా అంటే ఏం చెప్తున్నారంటే, మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే ఇది సహజంగానే జరుగుతుందని చెప్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఏం చెప్తున్నారు, మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి దేనికైనా. అందుకే ధ్యానం 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 ఎలాంటివైనా ధ్యానం చెయ్యి, అన్ని పక్కన పెట్టి ధ్యాన మార్గాన్ని పట్టుకోమని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టుగా యోగి తస్మాత్ యోగి బనం అని చెప్తున్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు. మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే అది సహజంగానే అయిపోతుంది. కాబట్టి పరీక్ష, శిక్షణ మిమ్మల్ని మీ జయం వైపు నడిపిస్తాయి. మనకు ఇచ్చే పరీక్షలు, మనకి ఇచ్చే శిక్షణలు కూడా మన జయం వైపు నడిపిస్తాయట. మీరు తయారు కావడానికి సాయం చేస్తాయి అవన్నీ. ఉదాహరణకు మీరు ఆత్మలోకంలో ఉన్నప్పుడు న్యాయం చేయడం మీ ఉద్దేశం అనుకుందాం. మనం ఇక్కడికి రాలేదు, ఆత్మలోకంలో ఉన్నాం, అక్కడ మనకి సహాయం చేయాలి అనేది ఒక ధ్యేయం అని అనుకున్నాం. భూలోకంలో పరీక్షకు నిలబడి శిక్షణ పొంది మీ ధ్యేయానికి తయారవుతారు. అయితే దీనిని గుర్తించడానికి ఇవన్నీ మనకి సహాయపడతాయట. ఈ శిక్షణలు ఇవన్నీ కూడా మనకి సహాయపడతాయంట. బహుశా పసిబిడ్డగా ఉన్నప్పుడు కిషోర ప్రాయంలోనూ మీకు అన్యాయం జరగవచ్చు. అంటే కిషోర ప్రాయం అంటే యవ్వన దశలో కానీ అన్యాయం జరగవచ్చు. భూలోకంలో ఎంతగా అన్యాయం ఉందో మీరు అప్పుడు గుర్తిస్తారనమాట. అంటే అప్పుడు దాకా మనకు గుర్తింపు గుర్తించుకోలేం. ఏదో ఒకటి ఎదురైతేనే కదా దాన్ని గుర్తుపడతాం, అది అనుభవంగా మార్చుకుంటాం, దాని నుంచి నేర్చుకుంటాం. కాబట్టి ఆ పసిపిల్లలుగానో కిషోర వయసులో ఉన్నప్పుడు మనం గుర్తించలేమంట. అంటే ఈ పరిస్థితులన్నీ మీకు శిక్షణ కోసమే ఎదురవుతాయి. ఇది మీ పరీక్ష ఇది. అహానికి అన్యాయాన్ని భరించడం చాలా కష్టం. అహంకారం ఉందనుకోండి, అహానికి అన్యాయాన్ని భరించడం కష్టమట. న్యాయం పొందడానికి అక్రమమైన కానీ అనైతికమైన కానీ పద్ధతులను అవలంబిస్తారా? మరి పోలీస్ అధికారులు ఉన్నారనుకోండి, పోలీస్ అధికారో, వకీలో, న్యాయమూర్తో మరి అయిన తర్వాత అవన్నీ అవినీతులు అవుతారా వాళ్ళందరూ? ఇప్పుడు అన్యాయాన్ని భరించడం చాలా కష్టం కదా. మరి న్యాయం పొందడానికి అక్రమమైన కానీ అనైతికమైన కానీ కొన్ని పద్ధతులు ఏమైనా అవలంబిస్తారంటే, మరి పోలీసులు అధికారులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, న్యాయమూర్తులు, జడ్జిలు ఉన్నారు. మరి అలా అయిన తర్వాత మరి మనం అవినీతి పరులు అవుతారా? మీరు గనక మన అంతరాత్మను ఉపయోగిస్తే నేర్చుకునే ప్రక్రియగా ఈ ప్రతికూల అనుభవాన్ని భావిస్తారు అని చెప్తున్నారు. అంటే ఎప్పుడు చూసినా మనము ధ్యానంలో, శూన్యంలో ఉంటేనే అంతరాత్మ ప్రమాదం అనేది వినగలుగుతాం అనమాట. నిజాయితీ గల వ్యక్తిగా, శాంతి భద్రతలను కాపాడే వ్యక్తిగా కావాలనుకున్న మీ ధ్యేయానికి ఇది దారి చూపుతుంది. మన ధ్యేయానికి ఇలా ఉంటే దారి చూపుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మీ ధ్యేయాన్ని బట్టి పరీక్షలు, శిక్షణలో తీవ్రత ఉంటుంది. మనకి ఏ ధ్యేయం ఉందో దాన్ని బట్టి మనకి పరీక్షలు కానీ శిక్షణలో తీవ్రత కానీ ఉంటుందట. దాన్ని సాధించడానికి కావలసిన అర్హతలు, ఆత్మ లక్షణాలపై ఇవి ఆధారపడి ఉంటాయంట. అహాన్ని చంపడమే ఈ పరీక్షలు. అహాన్ని చంపడానికేనంట. శిక్షణలో ఉంటుంది. ఎందుకంటే అహం మీపై ఆధిపత్యం చెలాయిస్తుంది అనుకోండి, ఆత్మకు శిక్షణ ఇవ్వడం కుదరదు కదా. అహం మన పైన ఆధిపత్యం చెలాయించదు. మన మనసు ఉంది, మనసు ఏం చేస్తుంది, ఎంతసేపు అవే వింటది. మనసే ఇక్కడ అహం పెంచుకుంటుంది అనమాట. మరి ఇలాంటి శిక్షణలు ఇవ్వకపోతే
కుదరదు మీకు అని చెప్తున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక శిక్షణ పొందుతున్నప్పుడు ఇది మరింత ఉన్నత ప్రయోజనాన్ని చేకూర్చడానికి జరుగుతుందని గుర్తుంచుకోవటం అవసరము. ఇదే మొదటి అడుగు. ఈ గుర్తించడమే మొదటి అడుగంట. ఏది గుర్తించటము? ఆధ్యాత్మిక శిక్షణ పొందుతున్నప్పుడు మరింత ఉన్నత ప్రయోజనాన్ని నేర్చుకోవడానికి జరుగుతున్నది. కాబట్టి గుర్తించుకోవటం అనేది ఇవన్నీ జరుగుతున్నప్పుడు దాన్ని గుర్తుపట్టడమే మన మొదటి అడుగంట. కాబట్టి దేనికోసం శిక్షణ పొందుతున్నారో అర్థం చేసుకోండి. మీరున్న క్లిష్ట పరిస్థితిని విశ్లేషించుకోండి. మిమ్మల్ని వ్యతిరేకంగాను అదుపు తప్పేలా చేస్తున్న బలహీనత ఏమిటో దాన్ని నిర్ధారించుకోండి. సానుకూలంగా పరిస్థితి నుంచి బయటపడేలాగా పని చేయనివ్వకుండా మీకు అడ్డుపడుతున్నది ఏంటి అనేది ప్రశ్నించుకోండి మీకు మీరే. అదే మీ బలహీనత. ఈ విషయంలోనే మీరు ఆత్మకు శిక్షణ ఇవ్వాలి. ఈ పాఠమే నేను నేర్చుకోవాలి. ఈ విషయంలోనే మీకు పరీక్ష ఉంటుంది. మనం లోబడిపోయామా మళ్ళీ మనకి కిందకు పడిపోతాం. ఇక మన ధ్యేయం కూడా మనకి గుర్తుండదు. అవన్నీ గుర్తు చేయడానికి, ఆ ముందు అడిగేయడానికి ఇవన్నీ వస్తాయని మనల్ని విశ్లేషించుకోండి. మీకు మీరు ప్రశ్న వేసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి ఇంకో విషయంలో కూడా భూలోకంలోని ప్రతి మనిషి పరీక్షించబడతాడు. అదేంటి ఇంకో విషయం అంటే ఇది విశ్వాస పరీక్షట. అంటే విశ్వాసం ఉందా లేదా అనే దానికంట. మీ అత్యున్నత పరీక్షట ఇది. మీ విశ్వాస పరీక్ష దేవుడిపై మీ నమ్మకాన్ని సంబంధించింది కాదు. దేవుడిని మీరు చూడకపోయినా ఆయన విశ్వసించేంత వినయము నమ్మకం మీకున్నాయా? మీరు కనుక ఈ పరీక్షలో తప్పితే ఆధ్యాత్మిక ప్రయాణం ఉండదు. విశ్వాసం ఉండాలి ఇక్కడ మెయిన్. భూలోకంలో దేవుడిని నమ్మని మనుషులు ఉన్నారు, కానీ ఏది సరైందో దాన్నే చేస్తారు. దేవుణ్ణి నమ్ముతామని చెప్పి ఆయన పేరున ఇతరులకు మీకు హాని చేసుకోవటం చేస్తారు కదా. దేవుణ్ణి నమ్ముతామని చెప్పి ఆయన పేరున ఇతరులకు మీకు హాని చేసుకోవటం కన్నా ఇది చాలా మేలు అని చెప్తున్నారు. దేవుడిని నమ్మకపోవడం అంటే విశ్వాస పరీక్ష అనే పెద్ద పరీక్షలో తప్పినట్టే. దేవుడిని నమ్మకపోవడం అంటే ఏంటి? విశ్వాసం అనే పెద్ద పరీక్షలో తప్పినట్టేనంట. అది తెలుసుకోండి, తప్పినట్టేనని. దేవుణ్ణి నమ్మాలి. అందుకే దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు? మన లోపలే ఉన్నాడు. కానీ ఉన్నాడు, మన దేవుడు లేకపోతే మనకి వెలిగేది, కంటికి వెలిగేది చైతన్యం ఏది ఏం లేదు కదా. కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి ఉంటే, లేదనుకోండి అలాంటి విశ్వాసం మనకి దేవుడు ఉన్నాడు, అలా మనం ఈ పరీక్షలో పెద్ద పరీక్షలో ఈ విశ్వాసం అనే పెద్ద పరీక్షలో తప్పినట్టేనంట. ఇది తెలుసుకోండి అంటున్నారు. చాలా మంది దేవుడు తమకు కనిపించి లేదా ఉన్నాడని తన వ్యక్తిత్వాన్ని రుజువు చూపిస్తే నమ్ముతాం అంటారు కొంతమంది. ఏమని రుజువు చేయాలి వాళ్ళకి? కానీ ఇది పరీక్ష. అందుకనే మీ అంతరాత్మ ఆత్మలోక సూత్రాన్ని భౌతిక మనసుకు తెలియనివ్వదు. ఈ పరీక్షలన్నీ తెలుసుకోవడానికే మనం పరీక్షించుకొని మనల్ని మనం తెలుసుకోవడానికే మన అంతరాత్మ మనల్ని ఆ స్మృతుల్ని ఆ స్మృతులు, గత స్మృతులు మనకు తెలియకుండా ఉంచుతుందంట. మనమే తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఈ విశ్వాస పరీక్ష పాస్ అవ్వడానికి భౌతిక మనసు కన్నా కూడా అంతరాత్మ మనసుకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మనం కనుక అంతరాత్మ మనసు తెరవగానే దేవుడు ఉన్నాడని మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఎందుకంటే మన అంతరాత్మ మనసుకు దేవుడు ఉన్నాడని తెలుసు. మన లోపల అంతరాత్మకి అందరికీ తెలుసు దేవుడు ఉన్నాడని. మీ భౌతిక మనసుకి ఎప్పుడు రుజువు కావాలి, సాక్ష్యాలు కావాలి. కాబట్టి మీరు కేవలం భౌతిక మనసుగానే పెంచుకుంటే విశ్వాసం అనే పరీక్షను తప్పుతారు మీరు అని చెప్తున్నారు. కాబట్టి మీ బలహీనతలే మీకు దురాకర్షణలు అని చెప్తున్నారు. మీ బలహీనతలే ఒక దురాకర్షణలు అంట, చెడ్డ ఆకర్షణలు. కాబట్టి ఆ బలహీనతలు ఏం చేయాలి? మనం పరీక్షించడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. మన బలహీనతలే మన యొక్క దురాకర్షణలు, చెడ్డ ఆకర్షణలు అంట. కాబట్టి మీ బలహీనతను పరీక్షించడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి మీరు. దురాకర్షణలు అనగానే చాలా మంది సెక్స్, మత్తు బందులు, ఆహారము, మద్యము, డబ్బు మొదలైనవి దురాకర్షణలు అని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా అవి దురాకర్షణలే. అయితే దురాకర్షణలు మరో స్థాయిలో కూడా ఉంటాయి. అవి ఏంటంటే గర్వము, సందేహము. అంటే ప్రతిదీ అనుమానించడం అనమాట. ఎవరి మీద నమ్మకం ఉండదు, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు. ఇంక వేరే వాళ్ళని ఏం నమ్ముతారు? గర్వము, సందేహము, కోపము, ప్రతీకారము, ఈర్ష, ఇవన్నీ కూడా దురాకర్షణలు. కేవలం ముందు చెప్పుకునే కాదు, ఇవి దురాకర్షణలు అని చెప్తున్నారు. ఇవి మీ వ్యతిరేక ఆత్మ లక్షణాలు. ఎవరికైనా సరే వ్యతిరేకమైన ఆత్మ లక్షణాలు అంట. దైవ నిర్దేశిత సన్మార్గానికి దూరం చేసేది ఏదైనా సరే దురాకర్షణే. నిరంతరం మిమ్మల్ని ఈ విషయాల్లో పరీక్షించి శిక్షణ ఇచ్చి మీ తప్పుల్ని మీరు తెలుసుకునేలా చేయడం జరుగుతుంది. ఎవరు జరుగుతారు ఇవంతా? భగవంతుడు. కాబట్టి నిరంతరం మిమ్మల్ని మీరు నిజాయితీగా, ధైర్యంగా తరచి చూసుకోండి. మీ లోపాలను అంగీకరించే ధైర్యం కలిగి ఉండండి. తప్పేమిటో తెలుసుకోకపోతే దానిని ఎలా సరిచేస్తాము? అంతేకాక తప్పుని నియంత్రించడం గురించి మాత్రమే ఆలోచించకండి. దానిని మరో ఉన్నత స్వభావం కలదానిని అలవరుచుకోవడం ద్వారా వదలండి.
అంటే తప్పులు అందరూ చేస్తారు. కానీ దాన్ని గుర్తించండి. ఆ గుర్తించి మాత్రమే ఆలోచించకండి. ఆ తప్పులు నియంత్రించడం గురించి ఆలోచించొద్దని చెప్తున్నారు. దీనిని మరో ఉన్నత స్వభావం గల దానిని అలవరుచుకోవటం ద్వారా వదలండి. ఇంకో ఉన్నత స్వభావాన్ని అలవరుచుకోండి. దాని ద్వారా దీన్ని వదిలేయండి అని చెప్తున్నారు. మీకు గర్వం ఉంటే దానిని నియంత్రించడమే కాదు దాన్ని. విషయాన్ని అలవరుచుకోండి. ఏ విషయాన్ని? మీలో ఉన్న మంచిని కూడా గుర్తించండి. స్వయం విలువ, స్వయం ప్రేమ అంటే స్వయం విలువ, స్వయం ప్రేమ అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం. మనమే విలువించుకోవటం. అంటే ఆత్మను తనను తానే ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ ఉండడము చాలా ముఖ్యము. ఇయన్నీ ఎదుర్కోవాలంటే మీ బలాలను ఉపయోగించకండి. మీ బలాలను ఉపయోగించండి. బలహీనతలు మిమ్మల్ని ఉపయోగించుకోనివ్వకండి. కాబట్టి బలాలనే ఉపయోగించండి. బలహీనతలు మిమ్మల్ని ఉపయోగించుకోకూడదు. మీలో ఉన్న వ్యతిరేక లక్షణాలను పోగొట్టుకోవడానికి మీలో మంచిని, సానుకూల లక్షణాలు మీరు ఉపయోగించుకోవాలి. ఇవన్నీ చేస్తే గనక మన ధ్యేయాన్ని మనం పూర్తి చేసినట్టే. ఇవి మన ఆత్మధ్యేయాలు. ఏంటి ఆత్మధ్యేయాలు? చక్కగా మనం ఆధ్యాత్మికంగా మెరుగుపడడం, నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయటం, వ్యక్తిగత నైపుణ్యాలను ఇతరుల ఎదుగుదల కోసం ఉపయోగించాలి. ఇవన్నీ ఉంచాలంటే ఏం చేయాలి? మనలోని వ్యతిరేక లక్షణాలను పోగొట్టుకొని మనలోని మంచిని, సానుకూల లక్షణాలు పెంచుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం గౌరవించుకోవాలి. మన విలువలను మనమే తెలుసుకొని కాపాడుకోవాలి. ఇలాగా మనం భూలోకంలో మన ధ్యేయాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఓకే మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, లలిత గారికి, దీపా గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.